ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వాత్యకకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थः ब्रह्मैवाहमस्मि. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकी केशवी. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మనం ఈ శ్లోకానికి వివరంగా భాష్యం చదువుకున్నాం. 51వ శ్లోకానికి అంతర్జత కూడా చెప్పించుకున్నాం మనం. ఇప్పుడు మనం అందులో చెప్పిన కింద శ్లోకంలో చెప్పింది ఏంటంటే మోక్షాన్ని ఎప్పుడు పొందుతారు అనే దాని మీద చాలా సూత్రప్రాయంగా క్లియర్గా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఇందులో లేదది ఆ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా మనీషిణ అంటే జ్ఞానవంతుడు. మనీషి అంటే విద్వాంసుడు అని అర్థం. మనీష అంటే విద్వత్తు.
మనీషిణ అంటే విద్వత్తు కలవాలంటే విద్వాంసులు. ఏ విద్వత్తు అంటే ఆధ్యాత్మ విద్యలో విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు అంటే జ్ఞానులు అని అర్థం. వాళ్ళు సమత్వమైనటువంటి బుద్ధిని ముందర అది బాగా అనుభవంలో చేసుకున్నాక దానితోటి ఏమైందంటే ఇంకా అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం ఏం వచ్చినా సరే అన్నీ ఆయన మీదే అర్పించేస్తూ కర్మ చేసుకోవడం మన పని అంతే అని అనుకుంటూ చేయడం వల్ల వాళ్ళ జన్మ బంధముల నుండి విముక్తులైపోయారు. ఆ జ్ఞాన కర్మబంధములను ఎప్పుడైతే వాళ్ళు విముక్తులైపోయారో క్లాసులో ఉన్నామంటే తర్వాత వాళ్ళు ఆ తర్వాత అంటే సమత్వ బుద్ధితోటి వాళ్ళు అభ్యాసం చేశారు కర్మల్ని చేయడం. దాని ద్వారా ఈ కర్మబంధముల నుంచి విముక్తులయ్యారు అంటే జన్మబంధముల నుంచి విముక్తులయ్యారు. ఆ దాని వల్ల చివరికి ఎక్కడ వెళ్తుందంటే మోక్షాన్ని చేరుతున్నారు. ఇవి 3 స్టేజెస్ కింద చెప్పినట్టు అయింది. ఇది దీని తర్వాత ఇంకొక వాక్యం ఏంటంటే అయితే ఆ రకమైనటువంటి సమత్వ బుద్ధి ఎప్పుడు వస్తుంది అసలు? ఇప్పుడు మొట్టమొదటి ఫైనల్ స్టెప్ చెప్పాడు, 5వ స్టెప్ అనుకుందాం. 5వ స్టెప్ 4వ స్టెప్ కంప్లీట్ అవ్వాలయా అన్నాం. మరి 4వ స్టెప్ అంటే 3 కంప్లీట్ అవ్వాలయా అన్నాం. ఇలా చెప్పుకుంటూ వస్తే మొట్టమొదటి మనకి సమత్వ బుద్ధితోటి కర్మలను చేయడం ప్రాక్టీస్ చేయాలి అని అన్నాం. క్వశ్చన్ ఏంటంటే ఆ సమత్వ బుద్ధి ఎప్పుడు వస్తుంది అసలు? దానికి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకి రివర్స్ ఇంజనీరింగ్లో రివర్స్ ఇంజనీరింగ్ అంటారు, అంటే వెనక్కి రావడం. యోగ అనుష్ఠాన జనిత సత్వశుద్ధిజా బుద్ధి కదా ప్రాప్స్యతే ఇది ఉచ్యతే. యోగ అనుష్ఠాన జనిత సత్వశుద్ధిజా బుద్ధి. ఈ మాటకి అర్థం ఏంటంటే ఈ సమత్వ బుద్ధితోటి యోగం అంటే ఏమిటో చెప్పాడు. యోగ కర్మసు కౌశలం. కర్మసు కౌశలం అంటే చేసేటువంటి పనుల్లో చాలా చాకచక్యంగా చేయడం, అది కౌశలం, అది స్కిల్ అంటే అది. యోగం అంటే ఏం చెప్పారు? సమత్వ బుద్ధి అని చెప్పుకొచ్చారు. దేంటోను అంటే ఇది ఒక పని చేయడం వల్ల అది లాభం వచ్చినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు అనేది యోగం అని అనుకుంటే అక్కడ మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ అయింది. అంటే దాంతో సమత్వ బుద్ధి ఏర్పడింది అని అనుకుందాం. ఈ సమత్వ బుద్ధి ఏర్పడ్డాక అంటే యోగంలో ప్రవేశించాక ఇది అనుష్ఠానం చేస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. యోగ అనుష్ఠానం కొన్నాళ్ళు చేయగా అప్పుడు ఏమిటంటే సత్వశుద్ధి, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడ్డాక మనకి అప్పుడు ఇంకా మోక్షానికి కావాల్సినటువంటి ఆ సమాధిలో స్థిరమైనటువంటి ఆ మోక్షానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవుతున్నాయి. సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి అని జ్ఞాపకం ఉంచుకోండి. స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఆయన. చిత్తశుద్ధి అంటే చిత్తంలో అంటే అద్దం మీద ఏ రకమైనటువంటి మాలిన్యము లేనటువంటి స్థితి ఎలా ఉంటే స్పష్టమైనటువంటి ప్రతిబింబం కనిపిస్తుందో ఆ రకంగా మనస్సుని శుభ్రం. చిత్తం అంటే మామూలుగా మనం మనస్సు అని చెప్పేస్తాం. చిత్తం అనే మాట కొంచెం ఇంకో అర్థం భిన్నంగా ఉంది. చిత్తం అంటే మామూలుగా మన మనస్సు అని అంటాం. బుద్ధి అన్న చిత్తం పర్యాయ పదాలుగా వాడేస్తాం. కానీ వాటిలో చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. 4 పదాలు ఉన్నాయి. మనో బుద్ధి చిత్త అహంకారాలని. ఈ 4టిని కలిపి అంతఃకరణం అని అంటుంటాం. అంచేత ఇక్కడ ఆ అంతఃకరణం శుద్ధి అనేది జరగాలని. మామూలుగా ఇందులో ఆ 4టికి తేడా ఏంటంటే ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాను. మళ్ళీ ఒక్కసారి టాపిక్ వచ్చింది కనుక స్పృశిద్దాం. అంతఃకరణం అనే దాంట్లో 4 భాగాలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అహంకారం అంటే నేను, అంటే ఐనెస్ అంటారు ఇంగ్లీష్ చెప్తే. నేను అనే భావన అంటే ఐడి కోడ్ ఏర్పడింది. అక్కడ మొట్టమొదటి అహంకారం అంటే ఐడి కోడ్ ఫార్మ్ అయినట్టు అయిందండి. ఆ ఐడి కోడ్ ఇంకా ఏ ఎమోషన్స్ లేవు, ఐడి ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే మోక్ష పర్యంతం ఐడి కోడ్ ఉంటుందండి. ఎప్పుడైతే అది కరిగిపోతుందో, మెల్ట్ అయిపోతుందో, ఎవాపరేట్ అయిపోతుందో నెక్స్ట్ స్టేజ్, అంతవరకు ఐడి ఉన్నంతకాలం మనకి జన్మ వస్తూనే ఉంటుంది. ఐడి కోడ్ కూడా చెప్పడానికి అహంకారం. అందులో ఈ చిత్తము అనేటటువంటిది ఏంటంటే అది మెమరీ కింద చెప్తారండి. మెమరీ, కంప్యూటర్ మెమరీ ఎలాంటిదో చిత్తం అటువంటిది. మనం చూసిన వస్తువులన్నిటి యొక్క ఇమేజెస్ అక్కడ ప్రిజర్వ్ అవుతూ ఉంటాయి. మనం విన్న శబ్దాలన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి.
మనం ఎన్ని రకాల జ్ఞానేంద్రియముల చేత ఏది గ్రహించేమో పూర్వం అన్నీ కూడా స్పర్శ జ్ఞానము మొత్తం త్వక్చక్షు శ్రోత జిహ్వ ఘ్రాణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యేటటువంటి ప్లేస్ని చిత్తము అని అంటారు. మనస్సు అనేది రికార్డ్ అయినటువంటి వాటిని అది కలుపుతూ లింక్ చేస్తూ దీన్ని దానికి లింక్ చేస్తూ మననం చేస్తూ ఉండేది. అదే విషయాల్ని మననం చేస్తూ ఉండేది కనుక దాని పేరు మనస్సు అని అన్నారు. ఈ మనస్సు అయితే దీనికి ఏమైనా ఇది నిశ్చయాత్మకమైనది కాదు. ఒక పని చేద్దామా వద్దా అలా చేద్దాము అని కొంత ఆర్గ్యుమెంట్ వస్తుంటుంది లోపల నుంచి, మళ్ళీ వద్దని ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఎలాంటి కురుడుగా చెప్పాలంటే నలుగురు అన్నదమ్ములు కలిసారు, ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు, 4 దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఓ 2 రోజులు అయింది. ఫస్ట్ సినిమాకి వెళదాం అనుకోవడం ఆలోచన వచ్చిందండి ఒకరికి. వెళదామా వద్దా రకరకాల ఆలోచనలు. ఒకటి అంటాడు ఈ పూట ఫస్ట్ షోకి వెళదామని ప్రపోజ్ చేశాడు నలుగురు అన్నదమ్ములు. రెండోడు అంటాడు నేను తెల్లారి ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, ఫస్ట్ షోకి వచ్చింది అది పడుకోవడం ఎప్పుడు లేవడం ఎప్పుడు అది కుదరదయ్యా ఆ రెండో అతను అంటాడు. మూడో అతను అంటే మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలు కలుస్తామో వెళ్ళాలి, మళ్ళీ అతను మళ్ళీ మొదటి వచ్చాడు. ఇలాగా విషయం డిస్కస్ చేస్తూ ఉండడం నిర్ణయాత్మకం అవటం లేదు, చర్చ అవుతుంది. అది మనస్సు యొక్క లక్షణం అండి, అనిశ్చయాత్మకం. చివరికి బుద్ధి ఏం చేస్తుందంటే అది నిశ్చయాత్మకం, ఇవాళ కుదురుతుంది కుదరదు ఏదో ఒకటి తెలియజేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళు మనకు వాళ్ళు కూడా రావాలా అక్కర్లేదా, మనం ఒక్కడైనా వెళ్ళామా, భోజనాలు చేయాలా వద్దా, ఇక్కడ అదే అక్కడ తింటామా, ఏదో నిర్ణయం చేయాలి. నిర్ణయాత్మకమైనటువంటిది బుద్ధి. ఇలాగా మనోబుద్ధి చిత్త అహంకారంలో ఇక్కడ బుద్ధి అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడండి. ఇక్కడ ఎటువంటి బుద్ధి అంటే చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు, అంటే చిత్తశుద్ధి అంటే లోపల మొత్తం ఏ రకమైనటువంటి మాలిన్య జ్ఞానాలు మనలో లేనప్పుడు, అంటే బుద్ధి నిర్మలమైనప్పుడు, నిర్మలమైన బుద్ధి ఏర్పడినప్పుడు, ఇంకా గందరగోళాన్ని ఏమాత్రం అవకాశం లేనప్పుడు, నిశ్చయాత్మకమైనటువంటి స్పష్టంగా ఉండేటటువంటి శుభప్రదమైనటువంటి ఆలోచనలతో కూడి ఉన్నప్పుడు ఆ బుద్ధి ఆ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది, కదా ప్రాప్స్యతే, కదా ప్రాప్యతే ఎప్పుడు వస్తుంది అంటే చిత్తశుద్ధి జరిగిన తర్వాత తర్వాత స్టెప్ నిర్మలమైనటువంటి మనస్సు, అంటే ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళేటటువంటి బుద్ధి ఎప్పుడు ఏర్పడుతుంది, కదా ప్రాప్యతే అనే దానికి ఇక్కడ చెప్తున్నాడండి. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఇక్కడ పదవిభాగం తీసుకుంటే యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా గంతాసి, గంతా అసి కూడా అవుతుంది, రెండు విడత చేయొచ్చు. నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ, శ్రుతస్య చ. ఇక్కడ ఎప్పుడైతే ఈ కలిలం అనే మాటకు అర్థం ఏంటంటే బురద అని అర్థం అండి, బురద. యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిస్థితి, ఇక్కడ మనం చూస్తే యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి, యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి తదా నిర్వేదం, అంటే ఇంకా ఏమిటంటే శ్రోతవ్యస్య శృతస్య చ నిర్వేదం తదా గంతాసి. ఇప్పుడు చూద్దాం ఒక భాష్యం ఏం చెప్పారో వరుసగా చూసి అప్పుడు బాధ. యదా యస్మిన్ కాలే ఎప్పుడైతే తే తవ నీ యొక్క మోహకలిలం మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం అంటే పొల్యూషన్ ఏన ఆత్మానాత్మ వివేకబోధం కలుషీకృత్య విషయం ప్రత్యంతఃకరణం ప్రవర్తితే తత్ తవ బుద్ధి వ్యతితరిష్యతి వ్యతిక్రమిష్యతి శుద్ధిభావం ఆపత్స్యతే ఇత్యర్థ. అంటే చూడండి చాలా సింపుల్ పదాలు. ఎప్పుడైతే యదా అంటే ఎప్పుడు, యస్మిన్ కాలే ఎప్పుడైతే నీ యొక్క అప్పటికి ఉన్నటువంటి బుద్ధి ఎలా ఉందంటే మామూలుగా బుద్ధిలో కొంత పొల్యూషన్ ఉన్నది, నిశ్చయాత్మకమే కానీ ఇంకా పొల్యూషన్ ఉంది. దేని మూలాన్ని వెనకాల ఉన్నటువంటి మనకి రకరకాల ఆలోచనలు, మనస్సు చేసిన అల్లరి మూలాన్ని అదంతా కూడా పొల్యూషన్ ఏర్పడింది. ఆ పొల్యూషన్ అంతా బుద్ధి మీద వ్యాపించి ఉంది. ఆ ఎప్పుడైతే ఆ బుద్ధిలో ఉండేటటువంటి మోహమే బురద,
మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం. అవివేకం అంటే ఏమిటండి? వివేకం అనే మాటకి అర్థం ఏంటి? వివేకం అనే మాటకి ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది విధి, ఏది నిషేధము, ఏది నిషిద్ధము అని స్పష్టముగా నిర్ణయించేటటువంటి ప్రవృత్తిని వివేకం అని అంటారు. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటటువంటిది కలగాపులగం అయిపోయినప్పుడు, చెయ్యాలో చెయ్యకూడదో తెలియనప్పుడు సరిగ్గా ఇదే పదాన్ని అర్జునుడు కృష్ణ పరమాత్మతోటి 2వ అధ్యాయంలో 7వ శ్లోకం దగ్గర చెప్తున్నాడండి. నా బుద్ధి పూర్తిగా ఇప్పుడు బ్లాక్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది అంటుంటాం మనం. అదే మాట అర్జునుడు వాడాడు అక్కడ 7వ శ్లోకం దగ్గర. అందుచేత నువ్వు నాకు చెప్పవయ్యా, నువ్వు నాకు నిర్ణయించుకునే స్థాయిలో లేను అంటే. ఎప్పుడైతే ఇందాక బుద్ధి అనే మాటకి ఏం చెప్పుకున్నాం అంటే నిర్ణయాత్మకం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి ఇంకా పొల్యూటెడ్ మైండ్, ఇంటలెక్ట్ పొల్యూట్. బుద్ధికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఇంటలెక్ట్, మైండ్ కాదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మోహకలిలం, మోహం అనేటటువంటి బురదతోటి మోహాత్మకం అవివేకులు నిశ్చయం చేసుకోలేకపోతుంది ఆ కాలుష్యం మూలాన్ని. కారణం ఏంటంటే ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రత్యంతఃకరణం ప్రవర్త్యతే. అంటే ఇది ఇది ఆత్మకు సంబంధించిన వస్తువు, ఇది అనాత్మకు సంబంధించిన వస్తువు, స్పష్టమైనటువంటి విభజన చేసే గీత. ఆ రెండు కలిసిపోయి ఉన్నాయి. అంటే కలిసిపోయిందంటే ఎంతవరకు ఆత్మ పదార్థము, ఎంతవరకు ఏది ఆత్మ పదార్థం కాదు అని రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఆ మిక్స్ అయిపోయి కలుషీకృత్య ఆత్మ అనాత్మ వివేక బోధం, ఆత్మను అనాత్మను సెపరేట్ చేసేటటువంటి బోధ అంటే జ్ఞానము. ఆ జ్ఞానం కలుషీకృతం అయిపోయిందో, అయిపోయి ఏమవుతుంది? విషయం ప్రత్యంతఃకరణం ప్రవర్తితే. ఆ విషయాల గురించి ఆలోచిస్తుంది. అప్పుడు తవ బుద్ధి, అటువంటి ఆ కలుషితమైనటువంటి ఆలోచనలతో కూడి ఉన్నటువంటి నిశ్చయాత్మకత ఇంకా రానటువంటి ఆ స్థాయిలో ఉన్న నీ అంతఃకరణం ఎప్పుడైతే ఆ మోహాన్ని దాటుతుందో, వ్యతితరిష్యతి, దాన్ని ఓవర్టేక్ చేస్తుందో, ఆ స్థాయిని దాటుతుందో, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మోహాన్ని దాటుతావో, అది ఇంత చెప్పడం. ఎప్పుడైతే నువ్వు నిర్ణయాత్మకంగా నాకు ఇది కావాలి, మోక్షం కావాలి అని నిర్ణయించుకున్నాక, ఇంకా ఏమని ఈ పూట వాడు వచ్చాడు, వెళ్ళాలా వద్దా? మనం మోక్షానికి కావాలని కోరుకుంటున్నాం, పాఠానికి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఎవడో వాడు వచ్చి కూర్చున్నాడు. వాడితో మాట్లాడి మళ్ళీ వాడు ఇప్పుడు దొరుకుతాడు, మాట్లాడదాం. ఈ రకమైన సంశయాత్మకత అంతా కూడా ఎప్పుడైతే దాటుతావో, నాకు ఇది కావాలన్నా పక్కవన్నీ పక్కన పెట్టడే, అంతే. మిగతా అన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టలేకపోయాము, ఇంకా మనం ఆ మోహం నుంచి ఇంకా బయటపడలేదు అని అర్థం, అంతే. ఇది ఎవరి మట్టికి వాళ్ళు నిర్ణయించుకుని తప్ప ఆ సందర్భాన్ని బట్టి ఇంకోళ్ళు ఎవరు చెప్పేది కాదు ఇది. అటువంటి ఆ మోహమును, మోహం అంటే ఏమిటి? మామూలుగా స్పష్టంగా చెప్పుకున్నామండి, కాన్సిక్వెన్సెస్ తెలియకుండా చేసే పని. ఇది మోహం అనేది. కాన్సిక్వెన్స్, దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, అటువంటి తెలియకుండా చేసేది మోహం. ఒక పాము అనుకుని తాడుని పాము అనుకున్నాడు. నిజంగానే పాము ఉందనుకోండి, అది తాడు అనుకుని ముట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు తాడుని పాము అనుకోవడం మామూలుగా అందరూ భ్రాంతి. పాముని తాడు అనుకుంటే ఏమవుతుంది? ఆ తాడు పట్టుకుంటాడు పాపం, అది కాటేస్తుంది. అంటే ఇక్కడ నిశ్చయాత్మకత, వాడు ఏదో నిర్ణయం చేసినాడు, రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయింది అది. ఈ రకమైనటువంటి కలుషితమైనటువంటి బుద్ధితోటి ఈ అంతఃకరణం ప్రవర్త్యతే. అంతఃకరణం అన్న ఇందాక చెప్పాను 4 భాగాలు కూడా, మొత్తం మీద ఓవరాల్గా చెప్తే మనోబుద్ధి చిత్త అహంకారముల యొక్క సమష్టి ఏదైతే ఉందో దాన్ని అంతఃకరణం అంటాం. అంతఃకరణం ప్రవర్తి ఆ రకమైనటువంటి విషయములను గూర్చి అంతఃకరణము ప్రవర్తిస్తూ ఉంటుందో. ఏ రకమైనటువంటి అంతఃకరణం అది? ఇంకా వివేకము పూర్తిగా నిశ్చయాత్మక స్థాయిని పొందనటువంటిది. ఎప్పుడైతే ఈ విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుందో, ఆ బుద్ధి ఎప్పుడైతే ఈ మోహాన్ని దాటుతుందో, అప్పుడు శుద్ధి భావం ఆపస్యతి. అంటే ఆ లోపల పొల్యూషన్ అంతా పోగొట్టుకుంటుందో, స్వచ్ఛతను పొందుతుందో, తదా తస్మిన్ కాలే గంతాసి ప్రాప్స్యసి. అప్పుడు పొందుతావు ఏమిటి? వైరాగ్యం. నిర్వేదం వైరాగ్యం. దేనికి వైరాగ్యమయ్యా? శ్రోతవ్యస్య చ శ్రుతస్య చ. అంటే ఇదివరకు చాలా విన్నాడు వేదవాక్యాలు, ఇగో ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి ఇది చేయాలి, నిర్ణయాలు, ధర్మాలు, అనేక ధర్మాలు విన్నాడు. ఈ ధర్మాలు ఏదో పెద్ద ఎలాంటిదంటే పెద్ద ఊవి. ఆ మాట అనొచ్చో అనకూడదో తెలియదు కానీ, ఏం చేతంటే ఒక ధర్మం చేస్తుంటే రెండో ధర్మం జ్ఞాపకం వస్తుంది. ఏమో ఇది చేస్తున్నావు, అది దాని సంగతి ఏమిటి? ఆ రెండో దాంట్లో మరి మూడో ధర్మం జ్ఞాపకం రావచ్చు. ఇవి ఎలా ఉంటాయంటేనండి, సంపూర్ణమైనటువంటి జ్ఞానికి అయితేనే ఏ ధర్మం యొక్క పరిధి ఎంతవరకు స్పష్టత ఉంటుంది.
పూర్ణ జ్ఞాని కానటువంటి వాడికి ఈ ధర్మాలన్నీ కూడా పెనవేసుకుపోయినటువంటి ముళ్ళు పడిపోయినటువంటి యజ్ఞోపేతన జరుగుతుంది అంతే. ఆ తాడు కింద ముళ్ళు పడిపోయి ఆ ముళ్ళు విప్పలేడు. ఆ రకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటిది ఎప్పుడైతే బుద్ధి స్పష్టతను పొందిందో, స్వచ్ఛతను పొందిందో, మోహాన్ని దాటిందో, అప్పటికి వాడికి వైరాగ్యం ప్రారంభమవుతుందయ్యా. దేని ఎడల వైరాగ్యము? ఇంక చాలు, విన్నదేదో చాలు, ఇంకా వినబోయేది కూడా చాలు, ఇంకా ఆ మాట వస్తుంది చూడండి, చాలే ఇంక వినదేదో. అంటే వినడం మూలాన్ని ఇది వరకు ఏ రకరకాల భిన్న భిన్న జ్ఞాన అంశాలు ఏర్పడ్డాయో వాటిలో వచ్చినటువంటి భేదాభి అపరెంట్ కాంట్రడిక్షన్స్ అంటాం. అపరెంట్ నిజమేనో కాదు, అది అంతవరకే చెప్పాడు, ఇక్కడ ఇంతవరకే చెప్పాడు, ఏది చేయాలి? ఈ రకమైనటువంటి ద్వంద్వ భావాలు ఉన్నట్టుగా కనిపిస్తున్న ధర్మాలన్నీ ఏవైతే ఉన్నాయో అంతా కూడా పూర్వం శృతస్యచ. శృతం అంటే వినపడినది. ఇంకా కొత్తగా ఇంకా ధర్మశాస్త్ర గ్రంథాలు తిరిగేస్తానంటే అనుకోండి, అది శ్రోతవ్యము అంటే వినబోయేది. శృతము అంటే ఆల్రెడీ వినేసినవి. ఇవన్నీ కూడా మనకి వినినటువంటి మొత్తం వేదాంతం గురించి ఎన్ని రకరకాల వాక్యాలు విన్నాడో, ఇంకా చాలు బాబోయ్ నాకు ఇది వినవేవో చాలు, ఇంకా నాకు తెలుసు, నేను చేసుకుంటాను. కావాల్సిన ఏంటంటే విషయాల గురించి నేను ఆలోచించాను, నాకు ఇది ఒకటే కావాలి, సింపుల్గా సింపుల్ లాజిక్లోకి వచ్చేస్తాడండి. ఇంకా ఆ మోహంలో పడదు. నాకు కావాల్సింది నాకు అర్థమైంది, అది ఇంకా నేను పొందాలని నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఆ స్థాయిలో ఇంకా వైరాగ్యం వస్తుందండి. అంటే ఇంక నాకు పొందవలసింది, ఇంకా వినవలసింది, వినేసింది ఇంక వినవలసింది ఏది లేదు అనే స్థాయికి వస్తాడండి. అది అక్కడ చెప్పేటటువంటి ఇత్యభిప్రాయం. అంటే ఏంటంటే శ్రోతవ్యస్య చ శృతస్య చ తదా శ్రోతవ్యం శృతంచ నిష్ఫలం ప్రతిపద్యతే. ఇవన్నీ నాకు దండగా, నాకు ఏమీ ఉపయోగం లేదు దీనివల్ల. ఇవన్నీ నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి తప్ప, కొత్త ఇంకా చదివి పాత జ్ఞాపకం ఉంచుకొని వెళ్ళేసుకుంటూ కూర్చుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను తప్ప, దీనివల్ల నాకు స్పష్టత లేదు, నాకు అనవసరం ఇవన్నీ కూడా. నా మార్గానికి అవసరం కాదు, ఇంకా నేను నిర్ణయించుకున్న మార్గానికి. ఇత్యభిప్రాయ అని ఇక్కడ కొంచెం జటిలంగా ఉండేటటువంటి పదాలని మనం 2-3 సార్లు చెప్పుకోవడానికి ట్రై చేసామండి. దీనికి ఇప్పుడు మనకి మామూలుగా ఒక శ్లోకానికి ఇప్పుడు చూడండి, ఎక్కడ శ్లోకంలో ఎక్కడెక్కడ ఏ పదాలు ఉన్నాయో ఇవి రాసుకోండి ఒకసారి. యదా తే శ్లోకంలో పదాలే మనం ఇప్పుడు ఆర్డర్లో, ప్రోజ్ ఆర్డర్లో పెట్టాలండి. మనం చేసినట్టుగానే ప్రోజ్ ఆర్డర్లో పెట్టాలి ఒక వాక్య నిర్మాణంలో. యదా అని పదం శ్లోకంలో ఉంది. తే తవా లేదు, తవాని అర్థం రాశారు, వీరు రాశారు. యదా తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా. ఎప్పుడు యదా వస్తే తదా వచ్చి తీరాలి. తదా తస్మిన్ తదా గంతాసి తదా నిర్వేదం ప్రాప్స్యసి. దేని నిర్వేదం? తదా శ్రోతవ్యస్య శృతస్య నిర్వేదం ప్రాప్స్యసి. ఇంకొకసారి చెప్తాను వినండి, ఆర్డర్లో జ్ఞాపకం ఉంచుకోండి, మరి అడుగుతాను ఇప్పుడు అందరికీ చెప్పిస్తాను. యదా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? రెండు చేతుల సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పాలి, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. మీతోటే ప్రారంభిస్తాం. ఈ వాక్యాలు అంటే శ్లోకంలో ఉన్న పదాలని మనం భాష్యంలో ఆయన అర్థాలతో రాశారు. మనం ప్రోజ్ అంటే శ్లోకంలో ఉన్న పదాలతో మనం చెప్పుకోవాలి, అప్పటికి మనకి స్పష్టత వచ్చినట్టు. అసలు యదా శ్లోకం దగ్గర పెట్టుకోండి, ఎదురుకుండా చూసుకోండి. తే మోహకలిలం బుద్ధి వ్యతితరిష్యతి తదా శ్రోతవ్యస్య శృతస్య చ తర్వాత రెండు దానికి పెట్టాలి. శృతస్య చ నిర్వేదం ప్రాప్స్యసి. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మాట వినిపించట్లేదు, మీది మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మీరు ప్రోజ్ ఆర్డర్ చెప్తున్నప్పుడు యథా తదా వచ్చినప్పుడు తదా పక్కన గంతాసి ఉంది కదా, అంతా నేను మిస్ అయ్యాను, చెప్పండి, అది కూడా చెప్పండి. అంటే చెప్పండి. తదా గంతాసి అనేటప్పటికి అంటే దాని నిర్వేదం, అర్థం నిర్వేదం గంతాసి, నిర్వేదం గంతాసి. పొందగలవు, అది చివరి రావచ్చు కదా, అది గంతాసి ఇప్పుడు మనకి క్రియావాహం ఎప్పుడు కూడా చివరికే వస్తుంది, ఇంగ్లీష్లో మధ్యలో రాదు. తెలుగులో సంస్కృతంలో కూడా గంతాసి చివరికే వస్తుంది క్రియాపదం. యదా తే మోహకలిలం రిష్యతి బుద్ధి బుద్ధి తరిష్యతి వ్యతితరిష్యతి వ్యతితరిష్యతి తదా తదా నిర్వేదం కాదు, నిర్వేదం చివరికి వస్తుందండి ఆల్మోస్ట్.
తదా నిర్వేదం చివరికి వస్తున్నా. ఓకే. తదా శ్రోతవ్యస్య తదా శ్రుతస్య శ్రుతశ్చ చ ఆ, నిర్వేదం. నిర్వేదం గంతాసి. అదండి. చెప్పండి శివకుమార్ గారు చెప్తారా? యదా తే మోహకలిలం బుద్ధిః వ్యతితరిష్యతి తదా శ్రోతవ్యస్య శ్రుతస్య ఆ, చ చ నిర్వేదం నిర్వేదం గలం ప్రాప్యసి గంతాసి. గంతాసి. గంతాసి శ్లోకంలో గంతాసి ఉంది. గంతాసి. ఆ స్థాయిని పొందుతావు, వైరాగ్యాన్ని పొందుతావు. అంటే ఏమిటి తెలిసిందండి, ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మనకి అసలు ఓవరాల్ స్ట్రాటజీ యాక్చువల్లీ గురుగారు ఈ పద్ధతిలో రాసుకుంటే మనకి ఫాలో అవడం కూడా ఈజీగా ఉంటుందేమో ప్రతి నిజమే. శ్లోకంకి. అంతే నిజంగా. అది ఇప్పుడు ప్రత్యేకించి అది వేళ భగవద్గీత చెప్పుకుంటూ ఇప్పుడు 6 నెలలు సంస్కృతం నేర్చుకున్నాం కదండి, దాని ప్రయోజనం ఇక్కడ మనకి కనిపించాలి. ఆ, అది పదాలు కనిపిస్తుంది. అవును. ఈ పదాలన్నీ మీకు తెలుస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న పదాలు పెద్ద పెద్ద కాదు, కఠిన ఆర్డర్ ప్రోజ్ ఆర్డర్ మన కంట్రోల్లోకి వస్తే 99% మనకి అర్థం తెలిసినట్టేనండి. తెలిసింది. అవును. అదే శ్లోకంలో మనకి సంస్కృతంలో ఒక ఫ్రీడమ్ ఏమి ఇచ్చారంటే దానికి పొజిషన్ ఇండిపెండెంట్ గ్రామర్. పదాలన్నీ కూడా అవి ఎక్కడున్నా కానీ విభక్తులు వాటిని ఒకే అర్థాన్ని తీసుకొస్తాయి. అయితే గణాల కోసం అని వాడి వెనక ముందర పడుతుంటాయి పదాలు. మనకి కావాల్సిన ఏంటంటే ఒక ముందర ఎప్పుడు కూడానండి, అంటే ఇవాళ సంస్కృతం క్లాస్ గురించి 2 నిమిషాలు ఎక్కువ చెప్పను. ఇప్పటి నుంచి కూడా మీరు ఒక వాక్యం అయినప్పుడు కర్త కర్మ క్రియల్లో ముందర క్రియని ఐడెంటిఫై చేసుకోండి. ఒక కాగితమే ముందర శ్లోకం వింటున్నప్పుడే మీరు చూడండి. ఇదైతే కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమండి, 2 మరి ఒక మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసులు ఉన్నాయి ఇందులో. అలా కాకుండా ఇంగ్లీష్లో చెప్పినట్టు యదా ఉంది తదా ఉంది అలా కాదు. ఒకటే సెంటెన్స్ ఉందనుకోండి, ముందర క్రియని ఐడెంటిఫై చేసుకోండి, క్రియని చివరి పెట్టేసేయండి కాగితం మీద రాసుకున్నాడు. తర్వాత ప్రథమా విభక్తి పదాలు వచ్చాయనుకోండి, అది కర్త అవుతుంది సామాన్యంగా ఎప్పుడు కూడా ప్రథమా విభక్తి. అందులో ప్రథమా విభక్తి 2-3 పదాలు ఒకటే పదం ఉంటే మనకి కన్ఫ్యూజనే లేదు. ఇప్పుడు రామ అయోధ్యాం అరణ్యం గచ్చతి, వనం గచ్చతి అన్నాం అనుకోండి, రామ గచ్చతి క్రియ చివరికి పెట్టేసేయండి దాన్ని. మొట్టమొదటి ఆ శ్లోకంలో మొదలే దొరకచ్చు, క్రియ తెలుస్తుంటుంది మనకి, అది గచ్చతియా ఇంకా ఇంకోటా కదా, చివరికి పెట్టి రాసేసుకోండి. ప్రథమా విభక్తి ఉంది రామ, అది మొదట్లో రాసేసుకోండి, సెంటెన్స్ మధ్యలో గ్యాప్లో వదిలిపెట్టుకోండి. ఎవరు వెళుతున్నారు, దేని గురించి వెళుతున్నాడు, ద్వితీయ విభక్తి అలా ఉంటే ద్వితీయ విభక్తి దాని తర్వాత ప్రథమా విభక్తి తర్వాత వేసేసుకోండి. తృతీయ విభక్తి ఉంటే దాని తర్వాత వేసేసుకోండి. చతుర్థి ఉంటే దాని పక్కన వేసేసుకోండి. ఒక్కొక్కటి ఉంటే ఇలా మనకి విభక్తులు పెట్టింది అందుకోసం అండి. మధ్యలోను ఒకటో ప్రథమా విభక్తి అంటే కర్త, ఇతను ఫలానా చోటకి ఆయుధాలతోటి రావణాసుని చంపడం కోసం మన విభక్తులు చూడండి ఆర్డర్ ఎంత చక్కగా పెట్టారో. అన్ని విభక్తుల్ని కలిపి ఒక సెంటెన్స్కి సంబంధించి పెట్టుకుంటే అదే ఆర్డర్లో మనకి విభక్తుల యొక్క ప్రయోజనం అది. ప్రథమా విభక్తి మొట్టమొదటి. ఇప్పుడు ఏముందండి, ప్రథమా విభక్తి సంబంధించి 2 పదాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏమిటంటే ఒకటి విశేషణం అవుతుంది, అసలు వాడిని వర్ణిస్తున్న పదం ఒకటి. అసలు వాడు ఒకడు పరాక్రమవంతుడైన రాముడు అన్నాను అనుకోండి, ఏమండి విక్రమ రామ అన్నప్పుడు ఏది 2 ప్రథమా విభక్తియే. ఏది ముందు రాసుకునేప్పుడు రామ, అది ఏది మెయిన్ ఇంపార్టెంట్, రాముడు ఇంపార్టెంట్ నాకు. అతను వర్ణిస్తున్న పదాన్ని విశేషణం అంటాం, దాన్ని ముందర రాసేసుకోండి. విక్రమ రామ అంటాను, పరాక్రమాన్ రామ అంటాం. అంటే అలాగే ప్రతిదాని ద్వితీయ విభక్తులు 2 వచ్చాయనుకోండి, అందులో ఏది మనకి ఇంపార్టెంట్ మెయిన్ని ఏమంటామంటే విశేష్యం అంటాం, దాన్ని వర్ణిస్తున్నది విశేషణం అంటాం. విశేషణాలు ముందర వేసేయండి, విశేష్యాలు తర్వాత చేసుకోండి. అలాగే తృతీయ విభక్తికి ఏది ప్రధానం దాన్ని వర్ణిస్తున్నది ఏమిటి, ఇలా వేసుకుంటే చివరి క్రియ ఆల్రెడీ రాసేసి ఉంచాం, ఇవన్నీ వరుసలో చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇలా రాసేవనుకోండి, ఇది బ్రాడ్ లాజిక్ అండి. ఇలాంటి యథా తదా యత్ర తత్ర ఇలాంటివి వచ్చాయనుకోండి, అవి ఏంటంటే ఒక మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాసు అటాచ్ చేసిన 2 సెంటెన్స్లు అవి. ఇప్పుడు మెయిన్ క్లాస్ తీసుకోండి, ఇక్కడ యథా పక్కన పెట్టండి కాసేపు. ఇందులో యథా లేదనుకుందామండి, ఇందులో 2 సెంటెన్స్లు ఉన్నాయి, యథా లేదు తదా లేదనుకోండి. జస్ట్ ఫాలో వన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇందులో మొట్టమొదటి ప్రథమా విభక్తిలో ఉన్నటువంటిది ఏది, బుద్ధి. క్రియ ఏది చెప్పండి, మొదటి సెంటెన్స్ వ్యతితరిష్యతి, దాటుతుంది, ఓవర్టేక్ చేస్తుంది,
అతిక్రమిస్తుంది అది అర్థం. దానికి మళ్ళీ వ్యతిదరిషిది దాన్ని వర్ణించింది ఇంకో పదం ఏం లేదు ఇక్కడ. అదే చివరి రాసేశారు అనుకోండి, వ్యతిదరిషిది చివరి రాసేశారు, తిరిగి వచ్చేసింది. ఇంకా తర్వాత ప్రథమ వ్యక్తి చూడమన్నాను. ఏది ఉందండి ప్రథమ వ్యక్తి? బుద్ధి. ఆ లైన్లో మొదటి లైన్ స్పేస్ ఉంటే లైన్ చివరిలో వ్యతిదరిషి రాసేశారు, లైన్ మొదట్లో బుద్ధి రాసేయండి. అయిపోయిందంటే 2 భాగాలు అయిపోయాయి. ఇంకేముంది మధ్యలో? ద్వితీయ విభక్తి ఉన్నాయి చూడండి. మధ్యలో ఒకటి ఉంది మోహకలిలం, అది ద్వితీయ విభక్తి. బుద్ధి బురదను, మోహనే బురదని అంటే మోహకలిలం. ఇప్పుడు చూడండి, బుద్ధి మోహకలిలం వ్యతిదరిష్యతి, ఒక భాగం అయిపోయిందండి. చాలా చిన్న చిన్న 3 పదాలు వచ్చాయి ఇంత చేసేది. అలాగే తదా కాసేపు పక్కన పెట్టండి, అప్పుడు అది ఇంకో ఇండిపెండెంట్ సెంటెన్స్ అది. అప్పుడు ఏమవుతుంది? అది ఇందులో క్రియ ఏమిటి? గంతాసి. గంతాసి చివరికి రాసేసేయండి. శ్రోతవ్యస్య సో నిర్వేదం వస్తుంది ముందర, దాని ముందర. దాని ముందు ఏమిటి? గంతాసి, నిర్వేదం గంతాసి. వైరాగ్యం. దేనికి వైరాగ్యం? దేని యొక్క వైరాగ్యం? శ్రుతస్య నిర్వేదం గతస్య అంటే శ్రోతవ్యస్య శ్రోతస్య నిర్వేదం గంతాసి. నిర్వేదం గంతాసి అంతే. ఇప్పుడు యథాతథాలు తగిలించండి. అంతే. పై సెంటెన్స్ యథా పెట్టండి, కింద సెంటెన్స్ తదా పెట్టండి. ఇప్పుడు చదవండి మొత్తం అంతా. యథా యథా తే బుద్ధి. ఇందాక చూడండి, ఈ బుద్ధి అనేదానికి ఇంకా తే మర్చిపోయాం మనం. ఆ బుద్ధి ఎవరిది? నీ బుద్ధి అంటుంది అంటున్నాడు ఆయన. అంచేత బుద్ధికి ముందర నీ యొక్క బుద్ధి అని అంటాం కానీ తే బుద్ధి అని బుద్ధికి ముందర రావాలి. తే షష్ఠీ విభక్తి ఏమిటంటే దానికి లక్షణం సంబంధార్థే షష్ఠీ. ఇదొక సూత్రం అండి. సంబంధం ఎవరు సంబంధించింది? అది నాకు సంబంధించి, నీకు సంబంధించింది. అదే నీకు సంబంధించి మొదలు పెట్టు. ఆ బుద్ధి, ఆ పదం ఏది ఇంపార్టెంట్ పదం ఉందో దానికి దాని ఎవరికి సంబంధం చెప్తున్నాడో ఆ సంబంధం ముందర వేయాలండి. అంటే యథా తే బుద్ధి మోహకైలం వ్యతితరిష్యతి. ఇప్పుడు కామా, ఇందాక ఫుల్ స్టాప్ పెట్టాము ఇండిపెండెంట్, ఫుల్ స్టాప్ చేసి కామా పెట్టండి, తర్వాత పెట్టండి. యదా తే బుద్ధి మోహకలికలం యదా తే బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి తదా. అది క్వశ్చన్ మార్క్, అది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. అది కామా యదా అంటే ఎప్పుడైతే అలా అవుతుందో అంటే ఇంకా అవుతుందో అన్నామంటే ఇంకా తర్వాత చెప్పాలి, ఇంకా పూర్తవలేదు. అలాగే అప్పుడు అప్పుడు ఏమవుతుందండి? ఇందులో గంతాసి పొందుతావు. ఏం పొందుతావు? వైరాగ్యం, నిర్వేదం గంతాసి. అండి ఇప్పుడు చెప్పేది ఇందాక, దేని యొక్క వైరాగ్యం? అనేక వైరాగ్యాలు చాలా రకాలు ఉన్నాయండి. దేని యొక్క? మరి యొక్క అంటే సంబంధం. దేని సంబంధించిన వైరాగ్యం ఇది? శ్రోతవ్యస్య శ్రోతస్య వైరాగ్యం, నిర్వేదం. ఇదండి సింపుల్ గా మన పదాలని వాక్య రూపంలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఒక శ్లోకానికి భాష్యకారుడు చెప్పే పదాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయండి. ఇప్పుడు డౌట్ ఏమైనా ఉంటే మనం భాష్య అక్కడ చదువుకుంటూ ఉంటాం. మోహకలినం అంటే మోహాత్మకం, అవివేక రూపం, కాలుష్యం. అంత అంటే మోహం అనే పదానికి చెప్పారు, కలినం అనే పదానికి చెప్పారు. ఒక పదంలో చెప్పారు ఏదైనా. మోహం అనేది మోహాత్మకం, మోహన్ రూపంలో ఉండేటటువంటి. మోహం అంటే ఏమిటి? అవివేక రూపం. మోహం అంటే ఇంకా తెలియదు, ఇంకా చెప్తున్నారు మోహం అంటే ఏమిటి కూడా తెలియదని. ఏది మోహం ఏది మోహం నిర్మోహం కూడా తెలియదని మనకి. వాడి మొహం అంటుంటే మనం వాడి మొహం కాదండి ఇక్కడ. మోహం ఇక్కడ చెప్పాడు. ఏమండి? అవివేక రూపం అంటే నిర్ణయించుకోలేనటువంటి స్థితి. ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోలేకపోవడమే మోహం అంటే ఇక్కడ. అది ఆ రకమైనటువంటిది. అదే కాలుష్యం అండి. ఆ రూపంలో ఉండే కాలుష్యం, అది పొల్యూషన్ ఇక్కడ చెప్పింది. అంటే ఏంటంటే ఆత్మానాత్మ వివేకబోధం కలుషీకృత్య. అంటే ఈ రకమైన కాలుష్యం చేత ఏమవుతుంది అంటే ఏనా అంటే ఏ కాలుష్యం చేత, ఏ బురద చేత ఆత్మ అనాత్మ వివేక జ్ఞాన బోధం అంటే జ్ఞాన. ఇది ఆత్మ పదార్థము, ఇది అనాత్మ పదార్థము
ఇది దానికి ఇది సంబంధం లేదు అనేటటువంటి ఆ జ్ఞానము అది కలుషితం చేసేసి ఏమండి విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్తితే, విషయాల గురించి అంతఃకరణం ప్రవర్తిస్తూ ఉంటుంది. విషయాలను వదిలిపెట్టేస్తేనే మనం మోక్ష మార్గంలో వెళ్ళాలని, కానీ మళ్ళీ మనకి విషయాల్లోకి ప్రవేశించడం వెళుతుంది అని అక్కడి ఇలా చేసుకోవాలండి. ఇది ఇప్పటికి ఈ శ్లోకాన్ని ఇలా చేస్తామండి. దీని తర్వాత శ్లోకం చూద్దామండి. ఇప్పుడు మోహకలిల అత్యయద్వారేణ లబ్ధ ఆత్మవివేక ప్రజ్ఞ కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇది చేత్ శృణు. అంటే ఇది చూడండి, మరి ఎప్పుడు కూడా ప్రతి శ్లోకానికి వారు కొంచెం ఇంట్రడక్షన్ రాస్తూ ఉంటారు. చెప్పబోయే శ్లోకంలో పాత శ్లోకానికి లింక్ సెంటెన్స్ ఇది. మోహకల్య అత్యయద్వారేణ, అత్యయము అంటే దాటుట, అది నశించుట. మోహకలిల అత్యయద్వారేణ, అత్యయం అంటే ఓవర్టేక్ట, అంటే మోహ అనేటటువంటి బురదను తొలగించుకొనుట ద్వారా ఏమైంది? ఎప్పుడైతే ఇందాక ఏది వివేకం అనేది అవివేకంలో కూరుకుపోయాడు అన్నాడు, ఇక్కడ వివేకంలోకి వస్తాడు వాడు. ఇది చేయవలసిన పని, ఇది చేయకూడని పని, స్పష్టత వస్తుంది, నిర్ణయాత్మకత వస్తుంది. ఎప్పుడైతే ఒక విషయాన్ని నిర్ణయించి చెప్పాలంటే దాంట్లో ముందర ఇది వేరు అది వేరు అని విభజన చేసేటువంటి శక్తి రావాలి. అంచేత ఎప్పుడైతే మోహం నుండి బయటపడ్డాడో లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ, అతనికి అప్పుడు ఏమైందంటే ఆత్మజ్ఞానం, ఆత్మ వివేకము అంటే తనకి ఇది జ్ఞానం కలవాడయ్యాడు. ఆత్మజ్ఞానముకు సంబంధించినటువంటి లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ. వివేకం అనే మాట మళ్ళీ ఇక్కడ వాడుతున్నారు. ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఆ ప్రజ్ఞ ఎందులో? నిర్ణయాత్మకతలో, వివేకంలో. ఇది విధ్యుక్తమైనటువంటిది, విధ్యుక్తం కానటువంటిది, ఇది గ్రహించవలసింది, అది గ్రహించకూడనిది అని ఈ రకమైనటువంటి ప్రజ్ఞ ఏర్పడినటువంటి వాడు కదా. ఎప్పుడు ఇలాంటి వాడు చివరికి వాడు కర్మయోగజం ఫలం కదా, అంటే ఎప్పుడు వాడికి ఫలం కోసం ఆలోచిస్తున్నాడు. ఏమిటిది ఫలం? వాడు ఎలా చేస్తున్నాడు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? సమత్వ బుద్ధితోటి ప్రారంభించాడు. సమత్వ బుద్ధితో ఓ కర్మను చేస్తున్నాడు. సమత్వ బుద్ధికి ఇంకో పర్యాయ పదం యోగం అని అన్నాము. ఆ యోగం అనేటటువంటి ఆ స్థాయిలో ఉండి వేదోక్తమైనటువంటి కర్మను చేయడం వల్ల సమత్వ బుద్ధితో దానికి ఒక ఫలితం రావాలి కదా, ఎప్పటికప్పటికి సాధన చేస్తున్నాడు. దీనివల్ల మొట్టమొదటి ఏమొచ్చిందంటే వాడి మధ్యలో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ బెనిఫిట్ ఏమిటంటే వాడికి వివేకం, స్పష్టత వచ్చింది. ఇది ఇది చేయవలసింది, ఇది చేయదగినది, ఇది చేయకూడదు అని ఆ జ్ఞానం వచ్చింది. కరెక్టే, కానీ చేసిన పనికి ఫలం ఏమిటి? ఆ ఫలం ఏంటంటే పరమార్థ యోగం. అది ఆకర్షప్పుడు వెళ్ళే చిత్తశుద్ధి ఏర్పడుతోంది. చిత్తశుద్ధి వల్ల వివేకం ఏర్పడింది. దాంతో అప్పుడు ఎలిజిబిలిటీ వచ్చిందండి మోక్షం పొందడానికి. అని చెప్పి పరమార్థ యోగం నాకు ఎప్పటికీ మోక్షం వస్తుందిరా బాబు అని ఆలోచిస్తాటండి. ఆ విషయం అడుగుతున్నానండి. నేను చేస్తున్నానయ్యా, చాలా కాలం చేస్తున్నానయ్యా, లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే, శీతమైనా సరే ఉష్ణమైనా సరే అన్నీ తట్టుకుంటూ చేస్తున్నానయ్యా, ఇన్ని చేస్తున్నా కానీ నాకు మోక్షం ఇంకా రాలేదయ్యా, ఎప్పుడు వస్తున్నాయా నాకు అని మొరలు ఎత్తుతున్నాడు అనుకోండి. ఆ మాట చెప్తుంది. ఇప్పుడు ఆ దృష్టి చూడండి, వాడి మోహం వదిలేశాడు. కలిల అత్యయద్వారేణ, మోహాన్ని దాటేసిన తర్వాత లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ అంటే చిత్తశుద్ధి ఏర్పడింది. చిత్తశుద్ధి వల్ల వాడి వివేకం స్పష్టంగా తెలుస్తోంది, ఇది చేయదగినది, ఇది చేయకూడదని అని. అలా ఉంటూ చేస్తూ ఉండగా మన చివరికి ఏది నువ్వు అలా చేస్తే నీ మోక్షం వస్తుందని చెప్పాడు ఆయన కింద 2 శ్లోకాలు వెనకాల. నాకు అది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు టైం క్వశ్చన్ ఏంటంటే టైం గురించి అడుగుతున్నాను. నాకు ఎప్పుడు వస్తుందో చెప్పు కదా. ఆ కర్మ చేస్తూనే ఉన్నాను. సమత్వ బుద్ధితో కర్మను చేస్తే నాకు మోక్షం వస్తుందని అన్నావు ఇండైరెక్ట్గా మధ్యలో చిత్తశుద్ధి ద్వారా. కరెక్టే, చిత్తశుద్ధి ఏర్పడింది అయ్యా, ఇంకా మోక్షం మాత్రం ఇంకా చిత్త అది ఎప్పటికి వస్తుంది? అవాప్స్యామి ఇది చేత్, నాకు ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే అని అంటే విను. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. అంటే ఇంకా ఈ స్థిరత్వానికి ఆ మార్గాన్ని పై చెప్పిన వాక్యాన్ని వివరణ కొంత చెప్తున్నాడండి. యోగ సిద్ధి పెర్ఫెక్ట్గా, ఇంకా వాడికి డిస్టర్బెన్స్ లేనటువంటి, దాని యాక్చువల్ కరెక్ట్ డిస్టర్బెన్స్ అనకూడదండి, ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, పెర్టర్బేషన్ అంటారండి.
పెర్టర్బేషన్ అంటే ఎలాంటిదంటే కాఫీ కప్పులో ఉఫ్ అని ఉదయం కొంచెం చిన్న చిన్న బులుబులి తరంగాలు వస్తాయండి. బులుబులి తరంగాలు. ఆ తరంగాలు సరైన పేరు వ్యూస్ అనకూడదు అండి. మా పెద్ద సముద్ర తరంగాలు కాదు ఇది. కాఫీ కప్పులో ఉఫ్ అని ఉత్తి వచ్చినటువంటి దానికి వాడవలసిన పదం ఏంటంటే చిన్న చిన్న కదలికలు. దాని కరెక్ట్ పదం ఏంటంటే పెర్టర్బేషన్ అండి. ఆ పెర్టర్బేషన్ లేనటువంటి అంటే అంత చిన్న స్థాయిలో కూడా చలనం రాకూడదు. అది కూడా అక్కడ అంత చిన్న పెద్ద పెద్ద తరంగాలే కాదు. ఉవ్వెత్తున లేచిపోతే టైడల్ వేవ్స్ కాదండి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది. టైడల్ వేవ్స్ వస్తే ఎలా కొట్టుకుపోతాం? టైడల్ వేవ్స్‌కే కొట్టుకుపోయినా సరే చిన్న చిన్నగానే కలిసిపోతాడేమో. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధా వచిరా బుద్ధి తదా యోగం అవాప్స్యతి. ఇప్పుడు భాష్యం చూసి మళ్ళీ వెనక్కి వస్తామండి శ్లోకానికి. శృతి విప్రతిపన్న అంటే ఏంటి? భాష్యం ఏం చెప్తారంటే అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై విప్రతిపన్న నానా ప్రతిపన్న శృతి విప్రతిపన్న విక్షిప్త సతీ. శృతి అంటే వేదం అండి, వేదవాక్యాలు. అనేక అందులో ఏంటంటే సాధ్యము. ఒక వేదవాక్యం ఇది ఇలా చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వాక్యంలోకి వస్తానండి. రెండు రకాల ఇది చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉంటాం. ఉదితే జుహోతి అనుదితే జుహోతి అని రెండు వాక్యాలు ఉన్నాయండి. హోమం చేద్దాం అనుకున్నాడండి, అది సూర్యోదయ కాలంలో చేయాలండి. ఒక వాక్యం అంటే ఉదితే జుహోతి అని వాక్యం ఉందండి. ఉదితే అంటే సూర్యుడు ఉదయిస్తుండగా చెయ్యాలి. ఉదితే జుహోతి, జుహోతి అంటే హోమం చేస్తాడు. అంటే ఇప్పుడు హాయిగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, హోమం చేసేయచ్చు అనుకుందాం అనుకోండి. పక్కనే ఇంకో వాక్యం అనుదితే జుహోతి, సూర్యుడు ఉదయించకుండా చేయాలి అని వాక్యం అవుతుంది. ఇప్పుడు వాడు అడ్డపడిపోయాడు. సూర్యోదయం అయిన తర్వాత చేయాలా ఈ హోమం? సూర్యోదయం అవ్వకుండా చేయాలా? రెండు రకాల వాక్యాలు నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏది చేయాలి? చాలా చిన్న వాక్యం అంటే చిన్న రెండు వాక్యాలు. ఉదితే జుహోతి, ఉదయిస్తూ ఉండగా చేయాలి అంటే సూర్యబింబం కనిపిస్తూ ఉండాలి, అప్పుడు చేయాలి. వెంటనే ఇంకో వాక్యం అనుదితే జుహోతి అని సూర్యోదయం అవ్వకుండా చేయాలి. నా ఉదితే, సూర్యుడు ఉదయించకుండా చేయాలి. అంటే సూర్యబింబం ఇంకా రాలేదు. ఇప్పుడు ముందర చేయాలా తర్వాత చేయాలా? ఇదండి సింపుల్గా. ఏం నిర్ణయించాలి? ఇలాంటి వాక్యాలు ఉన్నప్పుడు దానికి ఏదో కారణం ఉంది. ఎందుకు అంటే కొన్ని మంత్రాలు సూర్య ఉదయానికి ముందర చేయాలి, కొన్ని మంత్రాలతోటి సూర్యోదయం అయ్యాక చేయాలి అని దానికి అన్వయం ఏంటి చివరికి. ఇక్కడ వీడు పూర్తిగా చదవలేదు, వీడు గ్రంథం అంతా చదువుకున్నటువంటి వాడు కాదు. సింపుల్గా ఈ వాక్యం పేజీ తిప్పాడు, ఈ వాక్యాలు వచ్చి రెండు చదివాడు, అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు వీడు. దీని లింక్ ఎక్కడుందో చూసుకోవట్లేదు వీడు. ఇలాంటి వాడికి ఆయనంటే సాధ్య సాధన సంబంధ ఏదో ఒక కోరికతో ఒక కామ్యంతో చేస్తున్నాడు అనుకుందామండి. దాని సాధన ఏంటి? ఇక్కడ ఈ మంత్రం. అంటే ఏది చేస్తే ఏ ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ వస్తుందో, మన తెలుగులో ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కంప్యూటర్ టెర్మినాలజీలో ఏ ఇన్పుట్స్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుందో. సాధ్యము అంటే అవుట్పుట్ అంటే, సాధన అంటే ఇన్పుట్స్ అండి. ఏది సాధించాలనుకుని ఒక వస్తువు కోసం వాడు ప్రయత్నం ప్రారంభించాడు, అది సాధించుకోవడానికి ఏ సాధనాలను మొదలు పెట్టుకున్నాడో, ఈ రెండింటికి సంబంధం ఇతికర్తవ్యత ఎలా వాడాలో ఇవన్నిటిని కూడా ప్రకాశన శృతి, వీటిని తెలియజేసేటటువంటి ప్రకాశనం చేయడం అంటే వాటిని తెలియజేసేటువంటి వాక్యములు. అటువంటి శ్రవణై విప్రతిపన్న, వీడి మతికి అసలు నానా రకరకాలుగా ఆలోచనలు పోతున్నాయి. శ్రవణై ఆ వాక్యములను వినుటి చేత విప్రతిపన్న మిడిమిడి జ్ఞానం ఉంటుంది చూడండి. మిడిమిడి జ్ఞానంతో వీడికి ఏంటంటే వాక్యాలు విన్నాడు, దీనికి సంబంధం అని, దాంతో వీడి మైండ్కి అసలు ఇంకా విప్రతిపన్న ఒక స్ట్రైట్ లైన్ వెళ్ళట్లేదు. అది వెళ్ళాలా ఇటు వెళ్ళాలి, చౌరస్తాలో పడ్డట్టు అయిపోయింది. అంటే నానా ప్రతిపన్న, అనేక రకాలుగా మనస్సు పోతుంది. ఏవో దీన్ని ముందర చేయాలమో అలా అన్వయించుకుని సూర్యోదయం అవ్వకుండా హోమాలు చేయకూడదు కదా. ఏది సూర్యోదయం అయిన తర్వాత కదా అర్ఘ్యప్రదానాన్ని మనం అర్ఘ్యప్రదానం ముందర చేస్తాం, తర్వాత మిగతాని గాయత్రి జపం మధ్యలో చేస్తాం, చివరికి సూర్యోపస్థానం సూర్యుడి తర్వాత చేస్తాం. అది అయితే కదా మనం హోమం చేయాలి అని అనుకుని తర్వాత చేస్తాను వీడు నిర్ణయానికి వచ్చేసాడు. వీడు అక్కడ ఎవరు చెప్పలేదు, గురుగారిని అడగలేదు వీడు. ఇలాగ ఒక్కొక్క వాక్యానికి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు శృతి విప్రతిపన్న అంటే అదేంటండి, వీడి మనసు విక్షేపం చెందిందండి. విక్షేపం చెందాలంటే డిస్టర్బ్ అయిపోయిందండి, ఒక నిర్ణయాత్మకంగా లేకపోయిందండి. విక్షిప్త సతీ తవ బుద్ధి యదా, అటువంటి పరిస్థితుల్లో అంటే అనేక రకాల వేదవాక్యాలను వినుటి చేత నీ మనస్సు ఎప్పుడైతే, నీ బుద్ధి ఎప్పుడైతే రకరకాలుగా పలు దారులు పట్టిందంటామో,
తవ బుద్ధి యదా యస్మిన్ కాలే, అటువంటి బుద్ధి కాస్త యదా యస్మిన్ కాలే స్థాస్యతి, స్థిరీభూత భవిష్యతి, నిశ్చయాత్మకంగా వచ్చి నేను ఇదే ఒకే మార్గం ఇదే చేస్తాను అనేటటువంటి ఒక నిర్ణయాత్మకత ఈ బుద్ధి వస్తుందో స్థిరమైపోయింది. ఇంకా అందులో కన్ఫ్యూజన్ లేదు వాడికి. అది ఎప్పుడు వస్తుందండి? జ్ఞానం పొందిన తర్వాత. ఎవరి జ్ఞానం? వాడి గురువు ద్వారా అయి ఉండొచ్చు, శాస్త్రజ్ఞానం సంపూర్ణంగా చదువుకుంటే రావచ్చు, ఒకదాని ఒకటి కాంప్లిమెంటరీ. అటువంటిప్పుడు వాడు స్థిరైంది. ఎస్, ఈ వాక్యాన్ని రెండింటి అన్నమే అక్కడ చెప్పేది జరుగు. క్లాసులో పాఠం విన్నటువంటి వాడు ఈవేళ మళ్ళీ హోమం చేద్దాం. ఇవాళ పాఠం విన్నాడంతే, ఇదివరకు హోమం చేయలేదు వాడు. ఇప్పుడు ఇవాళ హోమం చేయడం ప్రారంభం. అది వాడు స్పష్టంగా ఉంది. ఇగో ఈ మంత్రం సూర్యోదయం ముందర చేయాలి, ఈ మంత్రం సూర్యోదయం తర్వాత చేయాలి, ఖచ్చితమైన భావం ఉంది. అది వాడికి ఎలా ఉంటుందండి? స్థాస్యతి, స్థిరీభూత భవిష్యతి. మనసులో స్పష్టత ఉంది, స్థిరంగా ఉంది వాడికి. అంటే నిశ్చల విక్షేప చలన వర్జిత, అటు ఇటు ఊగేటటువంటి స్వింగింగ్ లేదు వాడికి. కదలికతో కూడినటువంటి విక్షేప చలనం, ఈ డిస్టర్బెన్స్ మూలాన్ని చలనం. చలనం అంటే అటు ఇటు మనసు ఊగడం, అటువంటి లేనట్టు వర్జిత. అటువంటి స్థితిలో అంటే మనస్సు నిలకడగా ఉండిపోయింది, బుద్ధి నిలకడగా ఉండిపోయింది. సమాధౌ సమాధీయతే చిత్తం అస్మిన్నితి సమాధి. సమాధి అనే పదానికి వ్యాఖ్యానం వ్యుత్పత్తి ఇస్తున్నారు, రాసుకోండి, పుస్తకాలు రాసుకోండి. ఎలాంటి వాక్యం దొరకదు అక్కడ. సమాధి సమాధి అంటే సమాధులు కట్టేస్తున్నారు అందరం, అది కాదండి. సమాధి ఇక్కడ ఇది శంకరుల యొక్క కొటేషన్స్ అండి, వ్యుత్పత్తులు. ఆ వ్యుత్పత్తుల కోసం ఒక పుస్తకం పెట్టుకోండి. అమృత రత్నాలండి అవి. ఒక్కొక్క వాక్యం అనేది మామూలు రత్నాలు అవి. సమాధీయతే చిత్తం అస్మిన్, ఆ పాశ్చర్లో కూర్చుని ఉండగా చిత్తము సమాధీయతే. సమము అంటే పరబ్రహ్మము అని అర్థం అండి. సమాధీయతే, ఆ పరబ్రహ్మము లగ్నమై ఉంటుంది. ఏ పాశ్చర్లో కూర్చుని ఉండగా మనస్సు పరబ్రహ్మమునందు లగ్నమై ఉంటుందో, ఊడిపోదు, ఇంకా పెర్ఫెక్ట్లీ దాన్ని వెల్డింగ్ చేసినట్టు ఉంటుందో, అతుక్కుపోయి ఉండాలి, మళ్ళీ విడతీసి ఊడిపోయేట్లా ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే ఆ పాశ్చర్ కండిషన్ని, మెంటల్ కండిషన్ దట్ కాల్డ్ సమాధి. సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి. ఇదండి వ్యుత్పత్తి సమాధి అనే పదం. అంటే వాడికి మనసు అటు ఇటు ఇంకా ఊగేసేలాట్లేదు. వాడు ఇచ్చేదాన్ని స్థిరమైనటువంటి అభిప్రాయంతో దిగాడు, జ్ఞానంతో దిగాడు. ఈ పని ఏం చేయాలి, ఏ మంత్రం ఎలా చేయాలి, అంటే ఏ సాధనాలను వాడాలి, ఆ సాధనాలను ఎలా వాడాలి, ఏ పని కోసం వాడాలి, ఈ మూడింటి విషయంలోనూ వాడికి స్పష్టత, సంపూర్ణమైన స్పష్టత ఉన్నది. అటువంటి వాడు సమాధి యందు ఆత్మ తస్మిన్ ఆత్మని ఇత్యతదు. అంటే చివరికి ఎక్కడంటే ఆత్మ అన్నాడు. అంటే సమాధీయ, ఇక్కడ సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి. సమాధి అంటే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అని రాసుకోండి. అది ఆత్మ అని అర్థం అండి. సమాధి అంటే ఆత్మ, అంటే ఆత్మాన పరమాత్మని ఒకటే ఇక్కడ అర్థం అండి. దానికి సప్తమి విభక్తి తస్మిన్. ఆత్మ అనే శబ్దానికి అంటే ఆత్మ తన ఎందని కాదండి, ఆ ఆత్మయందు. ఆత్మయందు కదలని చిత్తం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సమాధి అంటారు. ఇంతవరకునండి. ఆత్మ సమాధి అది ప్రథమ విభక్తి. సమాధి అనేది ప్రథమ విభక్తి. సమాధౌ సప్తమి విభక్తి ఏకవచనం, అంటే ఆత్మయందు. ఆత్మయందు నిలబడినటువంటి చిత్తము కలిగినటువంటి పరిస్థితి, స్థితి. అచల, మనసు ఇంకెక్కడికి చలనం లేదు. తత్రాపి వికల్పవర్జిత, అంటే మనసు చలనం అంటే ఏంటంటే ఇంతట్లో కొత్త ఇంకో ఆలోచన రావడం. ఇది చేస్తున్న పని మనకి అందరికీ వస్తుంటుందండి, అందరికీ వస్తూనే ఉంటుంది, ఎక్సెప్షన్ ఏమి ఉండదు. సామాన్యంగా ఒక పని చేస్తూ ఇంకో జ్ఞాపకం వస్తుంది, దానికి సంబంధించి కొంచెం కాస్త ఇది ఆపి ఇంకో దాంట్లోకి ఎంటర్ అవుతాడు. సబ్ రొటీన్, మెయిన్ రొటీన్లో ఉండగా సబ్ రొటీన్లోకి ఎంటర్ అవుతాడు. లేదు అలా వికల్పం, ఏ రకమైనటువంటి రెండో ఆలోచన లేకుండా ఉండుట, వికల్పం లేదు. అటువంటి ఇచ్చేతదు బుద్ధి అంతఃకరణం, ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడేస్తారండి. తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి. అప్పుడు నువ్వు వివేక ప్రజ్ఞను, అంటే స్థిరమైనటువంటి బుద్ధితోటి ఎప్పుడైతే పరమాత్మ యందు లగ్నం చేసుకున్నావో అప్పుడు నువ్వు సమాధిని పొందెదవు. అంటే ఇంక నీకు మనస్సు చలనం అనేది లేకుండా ఉండేట్లా ఉంటుంది. ఎప్పుడు మొట్టమొదటి వెళ్ళండి. శృతి విప్రతిపన్న ఆ స్థాయి నుంచి, అంటే వేదవాక్యముల చేత పూర్తిగా అర్థం చేసుకోకపోయినటువంటి స్థితిలో
వేదవాక్యముల మధ్యలో మనకి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు అటువంటి దాన్ని దాటి స్థిరమైనటువంటి బుద్ధితో ప్రవేశిస్తే అప్పుడు మనసుని స్థిరంగా ఎప్పుడైతే చేసుకున్నావో అప్పుడు అంటే స్థిరంగా చేసుకున్నావు అంటే ఆత్మ పరమాత్మ యందు లగ్నము చేసుకున్నావో అప్పుడు నీకు సమాధి స్థితి ఏర్పడుతుంది. అంటే అప్పుడు నీ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధం అవుతున్నాం అక్కడికి. ఇప్పుడు ఇంకొకసారి చెప్దాం, మళ్ళీ వాక్యం చదువుదామండి. శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి శ్రవణై విప్రతిపన్న అనేకమైనటువంటి పొందవలసినటువంటివి, పొందుటకు కావలసినటువంటివి, సంబంధం ఆ పొందుటకు కావలసినటువంటి వాటి యొక్క వినియోగం పొందడం కోసం అసలు ఏది సాధ్యమో ఏది పొందాలని కోరుకున్నాడో ఆ పొందాలని కోరుకున్న దానికోసం ఈ ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని ఎలా వినియోగించుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేసేటటువంటి స్పష్టంగా తెలియజేసేటటువంటి వేదములను శ్రవణై విప్రతి. అయితే ఆ వాక్యాలను కూడా అక్కడికక్కడ ఆ వాక్యం స్పష్టంగా ఉంది కరెక్టే, కానీ వీడికి లోపల వాటిని సమన్వయం జరగలేదు. అప్పుడు విప్రతిపన్న ఆ శ్రవణై అటువంటి వాక్యముల చేత వినుట చేత వాటిని మనసు విప్రతిపన్న స్థిరము కానటువంటి నిర్ణయమైనటువంటి నానా ప్రతిపన్న అనేక రకరకాల ఆలోచనలతో నిండిపోయి ఉండడం చేత శృతి విప్రతిపన్న విక్షిప్త మనస్సు చెదిరిపోయి అన్ని పక్కలకి పరిగెడుతోంది. తే తవ బుద్ధి యదా యస్మిన్ కాలే అటువంటి నీ బుద్ధి అన్ని పక్కలకి పరిగెట్టేటటువంటి నీ బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉండిపోతుందో ఏ రకమైనటువంటి చలనం లేకుండా ఉంటుందో అప్పుడు సమాధి యందు నీ యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్టు లెక్కయ్యా. చిత్తం అస్మిన్ సమాధి అంటే ఆత్మయందు పరమాత్మ యందు నీ మనస్సు లగ్నం చేసి ఉండుట దానినే సమాధి అంటారు. అప్పుడు నువ్వు యోగమును పొందెదవు. వాడు అడిగింది ఏంటి, నా ఫలం ఎప్పుడు కర్మఫలం ఎప్పుడు వస్తుంది అన్నాడు. కర్మఫలం అంటే చిత్తశుద్ధి అయిన తర్వాత యోగం అనే మాటకి ఇక్కడ అన్వయం కుదురుతుందండి. తదా యోగం అంటే ఏమిటంటే యోగం అనే మాట మళ్ళీ ఇక్కడ వివేక ప్రజ్ఞ. యోగం అనే మాటకి ఇందాక చెప్పినటువంటి యోగం అనే మాటకి అర్థం ఒకటండి. అక్కడ చెప్పేది అంటే లాభాలాభాలతో ప్రమేయం లేకుండా కర్మలు చేయడం. ఇక్కడ చెప్పిన యోగం అనే మాట ఏమిటంటే వివేక ప్రజ్ఞాం సమాధిం. అంటే ఇక్కడ వివేకంతో కూడినటువంటి ఇది కానిదంతా కూడా నాకు అనవసరం, ఇదే కావాల్సింది, ఇది ఒక్కటే, మిగతావన్నీ కూడా దీనికి సంబంధించినవి కాదు, సంబంధించినవి కాని వాటిని దూరంగా పెట్టేశాను నేను, ఇంకా నాకు వాటితో సంబంధం లేదు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి ఒక స్థితికి రావడం, అది వివేక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని పొందెదవు అని ఇక్కడి వాక్యం అండి. దీనికి మనం అన్వయం చేద్దామండి. ఇందులో పదాలతో చూడండి. యదా శృతి విప్రతి యదా చూడండి శృతి విప్రతి ఇందాక శ్లోకం తీసుకోండి. ఇప్పుడు శృతి విప్రతిమన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధ వచిలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఇందులో యదా తదా రెండు ఉన్నాయండి. ఇందులో క్రియ ఏమిటి? మొట్టమొదటి తీసుకోండి, రెండో దానికి తీసుకుంటే అవాప్ససి, రెండో వాక్యానికి చివరిని ఉంది కనుక అవాప్ససి క్రియ చివరిని రాసేస్తామండి. అవాప్ససి ఏమండి, దీనికి ప్రథమావ్యక్తి ఏమిటి? ఏమిటి పొందుతావు? ప్రథమావ్యక్తి అక్కడ యోగం అవాప్సి, పొందెదవు. దేనిని వస్తున్నప్పుడు ఎవడు? నువ్వు. అవాప్స్యసిలో పొందెదవు అనేప్పటికీ కర్త ఎవరండి ఇక్కడ? పొందెదవు అంటే నువ్వని నేను చెప్పలేదు విడిగా, కానీ నువ్వు అని మాట ఉందండి. త్వం అనేది ఇందులో చెప్పక్కర్లేదు, నువ్వు పొందుతావని అర్థం. పొందుతావని దూరంగా ఉన్న వ్యక్తిని పొందుతావని అనం. త్వం అనేది సైలెంట్, త్వం అనేది ప్రథమ వ్యక్తి అండి. అది రాసుకున్నాం అనుకోండి, త్వం మొదట్లో రాసుకోవాలి కాసేపు, కాదు కొట్టే బ్రాకెట్లో పెట్టేయండి, దాన్ని చెప్పలేదు కానీ అవసరం. ద్వితీయావిభక్తికి సంబంధించిన పదం ఏముందో చూడండి. ద్వితీయావిభక్తి సంబంధం ఉంది, యోగం, అది ద్వితీయావిభక్తి. అంటే త్వం యోగం అవాప్స్యసి, అది రెండో సెంటెన్స్ అండి. నువ్వు యోగమును పొందెదవు అంటే పరమార్థ యోగాన్ని నేను పొందుతా. ఎప్పుడు పొందుతావు అంటే అప్పుడు పొందుతావు. అప్పుడు దీని ముందు తదా పెట్టుకుంటామండి. ఇప్పుడు ప్రథమ భాగం ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ లైన్ కాదండి, ఫస్ట్ సెంటెన్స్. దీనికి ఎలా చెప్పాలి? యదా మొట్టమొదటి వేసుకుంటాం, అది తర్వాత పెడదాం, ప్రస్తుతం దాని గురించి వరి అవ్వద్దు. ఇందులో అక్కడ ఏది నిశ్చలంగా ఉండాలని చెప్తున్నాడే? బుద్ధి. అది ప్రథమాశక్తి అవుతుంది. అది ఉందా లేదా?
ఉంది, సెకండ్ లైన్ ఉంది. సెకండ్ లైన్ మొదటి సెంటెన్స్ సంబంధించినది. ఎవరి బుద్ధి? తే బుద్ధి, సంబంధం నీ యొక్క బుద్ధి. అదే తే బుద్ధి మొట్టమొదటిది. అది ఎటువంటి బుద్ధి, దాని విశేషం దానిగా వర్ణిస్తున్నాడు ఆయన. ఆ బుద్ధి ఎటువంటిది అయి ఉంది? అప్పటికి కలుషితమైనటువంటిది. కలుషితమైన మాట ఏమిటి అక్కడ? శృతి విప్రతిపన్న. శృతి విప్రతిపన్న తే బుద్ధి. సమాధం. ఇప్పుడు ఏమండి, అటువంటి నీ బుద్ధి ఎప్పుడు సమాధిలో నిలబడుతుందో, యదా నిశ్చల అచల స్థాస్యతి. అయితే అచల 2 సార్లు వస్తాయి. అచల రెండో సెంటెన్స్లో పెట్టుకుందాం మనం. యదా నిశ్చల స్థాస్యతి. అంటే శృతి విప్రతిపన్న తే బుద్ధి నిశ్చల స్థాస్యతి. సమాధౌ నిశ్చల స్థాస్యతి. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టామనుకోండి, యదా మొట్టమొదటి పెట్టండి. యదా శృతి తే బుద్ధి అంటే ఎటువంటి యదా విశేషం ముందు చెప్ప. యదా శృతి విప్రతిపన్న తే బుద్ధి నిశ్చల స్థాస్యతి. ఎందులో సప్తవిభక్తి కూడా ఉంది. సమాధౌ స్థాస్యతి. నిమ్మడి చెప్పాలంటే యదా శృతి విప్రతిపన్న తే బుద్ధి సమాధౌ నిశ్చల స్థాస్యతి. అది కామ. అచలో కూడా మొదటి లైన్లోకి పెడుతున్నాడు. రెండో దానికి పనిచేయదు అసలు అది. తదా యోగం అవాప్స్యసి. అచ్చల మళ్ళీ ఇంకోసారి ఎక్కడ చెప్తాను. పెట్టాలి? మళ్ళీ చెప్తానమ్మా. శృతి అచ్చల. విప్రతి యదా శృతి విప్రతిపన్న తే బుద్ధి సమాధౌ నిశ్చల నిశ్చల అచల స్థాస్యతి. తదా తదా యోగం అవాప్స్యసి. అచ్చల ఎక్కడ రాలేదుగా మరి. చెప్పేశాను. అచల కూడా చెప్పాను. యదా నిశ్చల అచల స్థాస్యతి అన్నానమ్మా. కావచ్చు. ఈ రెండింటికి తేడా ఉందా? నిశ్చలమునకు అచలమునకు తేడా ఉందా? నిశ్చలం అంటే కొంచెము ఇంకా చలనం ఉన్నట్టుగా భావించుకోవచ్చు. కొంచెం. అచలం అంటే జీరో. ఇప్పుడు జీరో టాలరెన్స్ అని వాడుతుంటారు చూడండి టెర్రరిస్టుల విషయంలో. జీరో టాలరెన్స్ అలాగా. నేను చెప్పనా? చెప్పమ్మా. యథా ఉమ్, నువ్వు అనా లేకపోతే తప్పేమనుకుంటాను నేను. చెప్పమ్మా. యదా యథా ఆ, శృతి విప్రతిపన్న ఆ, తే బుద్ధి ఆ, సమాధౌ ఆ, నిశ్చల ఆ, స్థాస్యతి ఆ, అచల ఆ. తదా ఆ స్థాస్యతి కంటే మొదలు నిశ్చల అచల స్థాస్యతి స్పష్టంగా నిశ్చల చెప్పేయచ్చు. అచల తాస్యతి ఆ, తదా ఆ, యోగం ఆ. అవ్య- అవాప్సి అవాప్సిసి అవాప్స్యసి. అవాప్ససి. పకార సకార యకార అకారాలు అవాప్స్యసి. అమ్మాయ సునీల్ చెప్తారమ్మా ఒకసారి. చెప్తానండి. చెప్పమ్మా. ఆ, యదా శృతి విప్రతిపన్నాతే బుద్ధి నిశ్చల అక్క సమాధవ్. సమాధౌ నిశ్చల అచల స్థాస్యతి ఆ, తదా యోగం అవాప్స్యసి. అంతే. ఇంకొకటి ఎవరైనా చెప్తారమ్మా? ఇంకెవరైనా ఇంకోటి చెప్పండి. నేను గారు నేను చెప్తాను. యదా శృతి ప్రతిపన్న ఆ, తే తే బుద్ధి ఆ, సమాధౌ నిశ్చల అచల స్థాస్యతి ఆ. తదా తదా యోగం అవాప్స్యసి. అంతే. చెప్పండి సార్.
వెంకటరామయ్య గారు చెప్పండి. చెప్పండి సార్. తథా ఋతువిప్రతిపన్నా తే బుద్ధిః సమాధౌ నిశ్చలా అచలా స్థాప్యతి. అదే చెప్తున్నాను చెప్పండి చెప్పండి సార్. తథా ఋతువిప్రతిపన్నా తే బుద్ధిః సమాధౌ నిశ్చల అచల స్థాప్యతి తథా యోగం అవాప్యతి. పెర్ఫెక్ట్ అండి. ఇక్కడ అచలాకి తొమ్మన్నది అది చెప్పక్కర్లేదు మా, నువ్వు అంటే నువ్వు పొందుతావు. లేదని చెప్పానండి. త్వం యోగం అవాప్స్యసి, తదా త్వం యోగం అవాప్స్యసి చెప్పాను చెప్పారు కదా. అది ఇక్కడ నిశ్చలాకిను అచలాకి చిన్న తేడా చెప్పారు భాష్యంలో, అర్థంలో చూడండి. తొమ్మన్నది సైలెంట్. నిశ్చల అంటేట నిశ్చల విక్షేపము లేనిదే. విక్షేపం అంటే పెర్టర్బెన్స్, చిన్న చిన్న కదలికలు, అది కూడా లేనిదే. అచలం అంటే దాని సమస్య లేనటువంటిది, డౌట్లు లేవు ఇక్కడ. డౌట్లు కూడా ఈ రెండింటి చిన్న తేడా చెప్పారు. రెండు మామూలు మనం అంటే నిశ్చలంగా ఉందన్న అచలం. అచలం అనేది పర్వతాన్ని వాడతారండి, కదలదు. నిశ్చలానికి పర్వతానికి ఏమంటే చూడండి, పర్వతానికి నిశ్చలం వాడతామా అచలం వాడతామా? అచలం వాడతామండి. అంతే. నిశ్చలం దేనికి వాడతామండి? జలాలకు వాడతాం, నీటికి అండి. నీటికి వాడతాం. తేడా ఉందా లేదా? నీరు అంటే చిన్న కదలిక ఉంటుందండి. నీటికి కదలిక ఉండడానికి అవకాశం ఉంది, ఆ కదలిక అవకాశం ఉన్నది, కదలిక లేకపోవడం. దీనికి కదలిక అవకాశమే లేదు అసలు దీనికి. ఉదాహరణకి రామేశ్వరం దగ్గర మనం స్నానానికి దిగామనుకోండి సముద్రంలో, ఏమండి ఆ మొదట్లో అక్కడ అందరూ తరంగాలు ఉండవు, చెరువులో ఉంటుంది సముద్రమే. అది అక్కడ దాన్ని అచలం ఉన్నాం, నిశ్చలం ఉంటాం. అవును కదా. అదే నిశ్చల తేడా. అంత మైన్యూటెస్ట్ లెవెల్లో కూడా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం అనేటువంటి విషయం ఉండదు. ఇంకోటేమో డౌట్స్ రాకుండా. డౌట్ వచ్చిందో వెంటనే మన మనసు అలా చేయాలా, ఆ పక్క వెళ్ళాలా, ఈ పక్క వెళ్ళాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, ఏ రకమైన దానిలో ఏ రకమైన ప్రకంపనలు లేనటువంటిది అది నిశ్చలం అండి. ప్రకంపనలు లేదు, అసలే కదలిక లేనిది ఇది అచలం అండి. అంటే మనసులో వచ్చేటువంటి రెండు డిఫరెంట్ టాపిక్స్ ఇవి. ఒక కాంటెక్స్ట్లో అది వాడతాం, ఇంకో కాంటెక్స్ట్లో ఇది వాడతాం అండి. ఆ రెండు కూడా మనసుకి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రెండు స్థితులు కూడా దీనికి లేనటువంటి స్థాయిలో నీ బుద్ధి, అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావయ్యా. ఇంత క్లియర్గా చెప్తున్నాడండి. దీనికి ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం మళ్ళీ ఇంకొకసారి, శృతి విప్రతిపన్న అంటే మనకి శ్లోకాలు ఎక్కువ అవ్వలేదు అనుకోకండి, అయ్యింది ఏదో త్వరగా తెలుసుకుని వెళదామండి. శృతి విప్రతిపన్న అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశనం అనే మాట గుర్తెట్టుకోండి. ఎన్లైట్నింగ్ అంటుంటాం. ఎన్లైట్నింగ్ అంటే దానికే తెలియజేయడం. సాధ్యము, సాధనము, సంబంధము అంటే అవుట్పుట్కి ఇన్పుట్కి రిలేషన్. ఇతి కర్తవ్యత అని ఇంకో పదం ఉందండి. ఒక యాక్టివిటీ చేసేప్పుడు, ఒక పని చేయాలంటే గోడ కట్టాలి, ఇటుగా సిమెంటు ఉండాలి. ఎలా వేస్తాం? కుప్ప కింద పోసేస్తాం, పోయాం, ఒక కొంచెం ముందర లేయర్ వేస్తాం, సిమెంటు కలిపింది, దాని మీద ఇటుక పెడతాం, దాన్ని మళ్ళీ ఇంకోటి పెడతాం. ఇలాగా ఒక సీక్వెన్స్ ఉంది, దానికి ఒక లాజిక్ ఉంది. ఆ సంబంధం అనేది అదండి. సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభి. పొందవలసినటువంటి దానికి, పొందడానికి అవసరమైనటువంటి సాధనములకు ఆ సంబంధమును, ఈ మూడింటిని తెలియజేసేటటువంటి వేదవాక్యములను వాటి చేత విప్రతిపన్న రకరకాల, అది వినుట చేత అనేక రకములుగా నానా ప్రతిపన్న అనేక రకములైన ఆలోచనలు కలుగుతున్నాయి. దానివల్ల ఏమైందంటే మైండ్లో రకరకాల ఆలోచనలు ఏర్పడ్డాయి. ఇలా చేద్దామా, అలా చేద్దామా, అలా చేద్దామా వద్దా, చేస్తే ఎప్పుడు చేద్దాం, పొద్దున్న చేద్దామా, మధ్యాహ్నం చేద్దామా అని ఇవన్నీ మనం అందరూ చెప్తుంటే, ఉపవాసం ఉన్నాం అనుకోండి మహాశివరాత్రి నాడు, ఇవాళ సెలవే కదా, అభిషేకం ఎప్పుడైనా చేయొచ్చు, పొద్దున్న ఏదైనా పనులు చూసుకుని తర్వాత ప్రారంభిద్దాం అని కొంతమంది అనుకుంటూ ఉంటాం. లేదు పొద్దున్న పని ఏం లేదనుకోండి, పొద్దునే ప్రారంభిద్దాం. మరి రాత్రి దాకా మీకు అర్ధరాత్రి వాడు చేయాలి కదా, అది మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఆలోచనలు వస్తాయా రావా? రకరకాల ఆలోచనలు వస్తాయండి. అన్ని ఆలోచనలు రావని ఎవరు అనలేరు, వస్తాయి, వచ్చి తీరుతాయి, ఏమాత్రం దాంట్లో ప్రసంగంలో ఉన్నా కానీ. అటువంటిది విక్షేపం కలిగి ఇంతలో ఎవరో వచ్చారు, ఫోన్లో ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం, ఉంది కదా, టైం ఉంది కదా, సాయంకాలం దాకా. తవ బుద్ధి యదా యస్మిన్ కాలే స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి. ఎప్పుడైతే ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థాయిలోకి మనసు ఇంటలెక్ట్ పెడుతుందో, నిశ్చల విక్షేప చలనం వర్జిత, దాని ఏ రకమైనటువంటి అందులో కదలికలు లేవు, ఉండగలవే కానీ లేకుండా ఉందో,
సమాధో సమాధి అయితే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఆత్మ అంటే తస్మిన్ పరమాత్మ యందు అంటే ఆత్మ యందు అచల ఇంకా ఆత్మ యందు ఎప్పుడు లగ్నం అయిందో ఇంక అంతే అతుక్కుపోయి కూర్చుంది. తత్రాపి వికల్ప వర్జిత, ఏ రకమైనటువంటి లేకుండా ఉంది. ఇందాకేమో విక్షేప వర్జిత, ఇక్కడేమో వికల్ప వర్జిత. ఇత్యతద్బుద్ధి అంతఃకరణం తదా తస్మిన్ కాలే యోగం అవాప్స్యసి వివేక ప్రజ్ఞాం ప్రాప్స్యసి సమాధిం ప్రాప్స్యసి. ఈ రకంగా ఇక్కడికి మనం అన్వయం చెప్పుకోవడం కుదురుతోందండి. మిగతా విషయాలు మనం తర్వాత క్లాసులు చెప్పుకుందాం, ఇక్కడికి ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి కరోమి యత్సకలం యత్సకలం పరస్మై పరస్మై నారాయణాయ నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం హరి తత్సత్. ఓం అర్పణమస్తు. తత్సత్. శ్రీ సీతారామ అర్పణమస్తు. సీతారామ.